వెల్కమ్ టు సాఫ్రాన్ టర్టిల్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ. పాకిస్తానీ జర్నలిస్ట్ రైజెస్ కన్వర్ యాత్ర ఆర్డర్, యూఎస్ సేస్ నాట్ యాక్చువల్లీ ఇన్ ఎఫెక్ట్. ఈడికి తినడానికి తిండి ఉండదు, మొన్ననే అప్పు తెచ్చుకున్నాడు యూఎస్ దగ్గర నుంచే 100 మిలియన్. మళ్ళీ ఇప్పుడు వీడేమో కన్వర్ యాత్ర గురించి మాట్లాడాలి, ఇండియా గురించి ఏదో ఒకటి అనాలి, మళ్ళీ యూఎస్ ఆహా ఆహా ఓహో అని చెప్పేసి వీడు మాట్లాడుకోవాలి. అరే యూఎస్ స్టాప్ ప్లేయింగ్ ద బిగ్ బ్రదర్. ఇంకొకసారి బైడెన్ గెలవాలని నేనే అనుకుంటున్నా. వై? బికాస్ ఆఫ్టర్ సీయింగ్ బైడెన్ ఐ వాంట్ యువర్ యూఎస్ పవర్ టు బీ ఏ లిటిల్ బిట్ డౌన్. ఐ వాంట్ ఆల్ యువర్ వాట్ యు సే ఐ వాంట్ యువర్ పవర్ టు బి రెడ్యూస్డ్. నేను కోరుకుంటున్నది such that our negotiations will be powerful and your interruptions will be very less. Okay. SC comments and jibes on Kanvarya's diet restrictions. SC ఈ మాట అడిగిందండి, మర్చిపోయాను. సుప్రీంకోర్టు అడగాల్సింది ఏంటంటే, ఏ హిందూస్కి కన్జ్యూమర్ రైట్స్ ఉండవా అని అడగాల్సింది పోయి కన్వర్యాలకి ఒక స్పెషల్ డైట్ ఉంటుందా అని అడుగుతుంది. సుప్రీంకోర్టుకి కూడా హిందువులంటే ఎందుకు ఇంత చిన్న చూపు నాకు అర్థం కాదు. అవును ఉంటుంది, హలాల్ ఈజ్ ప్రొహిబిటెడ్, హలాల్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై దోస్ కన్వర్యాస్. ఎందుకు చెప్పరు? ముస్లిం అక్కడ తూకేసి వాడు జన్నత్లో బర్కాత్ కావాలంటాడట. మీరు ప్రోత్సహిస్తున్నారా, లేకుంటే ఇట్లా ఉమ్మేసింది తినాలి అని ప్రోత్సహిస్తున్నారా? అండ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ దట్ ప్యానల్, భాటియా, హీ వాజ్ టెల్లింగ్ అబౌట్ హిస్ ఆల్ట్రూయిజం. నేను ఒక ముస్లిం షాప్ దగ్గర నుంచే నేను తెప్పించుకుంటాను. అరే నువ్వు తెప్పించుకోవద్దు, ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ ఇట్. వై? నీ ఎగ్జాంపుల్ని తీసుకొని అందరు చేసుకోవాలా? వాట్ ఆర్ యూ టీచింగ్ ద అదర్ పీపుల్? సరే మరి అట్లాంటిది ఈ ఆల్ట్రూయిజము అదర్ రిలీజియన్స్కి మీరు ఎందుకు చెప్పలేరు? స్టిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఎస్సీ జడ్జ్ ఇట్ సెల్ఫ్, సుప్రీం కోర్ట్ జడ్జ్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సుప్రీం కోర్ట్. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటారు. ఎందుకంటే ప్రశ్నించకూడదు కోర్ట్ని. పిల్ వేసుకో, నా ఇష్టం వచ్చినప్పుడు నేను సమాధానాలు ఇస్తా. అరే యు ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, సో దేర్ ఫర్ యూ హ్యావ్ ఆల్సో టు వర్క్ లైక్ ద అదర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది గవర్నమెంట్. అట్లా కాదు, నాకు స్పెషల్ రైట్స్, నీకు స్పెషల్ రైట్స్. వింటర్ హాలిడేస్, రెయిన్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, ఆ తర్వాత ఓన్లీ 5 days a week. ఏంటండి ఇది? ఓకే, 5 days a week అని అంటే నేను ఒప్పుకుంటాను. ఆన్ సాటర్డే అండ్ సండే సమ్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ రియలీ స్టడీయింగ్ ద కేసెస్ అండ్ దెన్ దే ఆర్ గివింగ్ ద జడ్జెస్, దట్ ఈస్ ఫైన్. బట్ నాట్ ఆల్, నో, అందరు కాదు. ఇన్ని పెండింగ్ కేసెస్ ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకోపోవడం లేదు. రిలీజియస్ బిల్స్ చాలా ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకోపోవడం లేదు. ఒక వర్గము, హిందూస్ వర్గము క్షీణించిపోతున్నారు, దాని మీద స్పృహ లేదు. అరే ప్రొటెక్ట్ చేయాలి కదండి, మీది కూడా బాధ్యత కదా హిందూస్ని ప్రొటెక్ట్ చేయడం. లా ఇది చెప్పింది అని మీరు మాకే వాళ్ళు ఇస్తారా? లేకుంటే వాళ్ళకేం కన్జ్యూమర్ యాక్ట్ వాళ్ళకేమి ఇదేం ఉంటుందా? షాప్ ఓనర్స్ నేమ్ తెలుసుకోవడానికి వీల్లేదా? ఇదేంటి, ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాం, ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం అని చెప్పుకోకూడదా? వాళ్ళకి సపరేట్ రిస్ట్రిక్షన్స్ అండ్ డైట్స్ ఉన్నది. మీరు దాన్ని రెస్పెక్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఎందుకు జీర్ణం కావట్లేదు? వాడి రైట్ని అడుగుతుంటే మీకు ఎందుకు ఆ మంట, ఆ అసహనం ఎందుకు ఆ పర్టికులర్ కన్వర్యా మీద? అది కూడా సంవత్సరాల యాత్ర. ఒక మహా అనుకుంటే కొన్ని రోజులే ఉంటుంది. ఆ కొన్ని రోజులు కూడా అట్లా కాదు, ఉమ్మేసింది తింటాడా తినడా అది కావాలి. ముందు హిందువు నోళ్లలో ఉమ్మించుకుంటే తప్ప శాంతంగా ఉండదు మీకు. ఇదే అర్థం, ఇంతకంటే అర్థం ఏం చేసుకునేదే లేదు. ఇట్లనే అర్థం చేసుకోవాలి మీరు ఇచ్చిన తీర్పుని. బంగ్లాదేశ్ లార్జెస్ట్ ప్రొటెస్ట్ ఓవర్ ది మమతా బెనర్జీస్ షెల్టర్ ఫర్ రెఫ్యూజీస్. ఓన్ స్టేట్లో అపోజిషన్ మెంబర్స్ చచ్చిపోతారు, పట్టించుకోరు. బంగ్లాదేశీ ముస్లింల మీద ఉండే బదులు అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందూస్ మీద ప్రేమ చూపించలేరు. కనీసం ఆ డ్విండ్లింగ్ పాపులేషన్ మీద మీరు ఏమైనా స్కీమ్స్ రన్ చేయగలుగుతారా మమతా బెనర్జీ గారు? ఒక స్కీమ్ ఏమైనా రిలీజ్ చేయగలుగుతారా ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ దెమ్? నో. ఎప్పుడు వాళ్ళే, ఎప్పుడు ఈ వర్గం వాళ్ళే, ఎప్పుడు ముస్లిమ్సే. హిందూస్ వద్దు, నీ రాష్ట్రంలో హిందూ బతకూడదు, నీ రాష్ట్రంలో అపోజిషన్ బతకూడదు, నీ రాష్ట్రంలో నీ మాట తప్ప ఇంకెవ్వరి మాట వినకూడదు. ఇవాళ రీసెంట్లీ వాట్ షీ హ్యాడ్ టోల్డ్, నన్ను 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడనీయలేదు నీతి ఆయోగ్లో, నేను నీతి ఆయోగ్కి వెళ్ళను, నేను బ్యాన్ చేస్తాను. వెంటనే నీతి ఆయోగ్ కమిటీ మెంబర్స్ చెప్పారు మేమేమీ స్పీకర్ ఆఫ్ చేయలేదు అని. ఏం విక్టిమ్ కార్డ్ అండి, ఇష్టం వచ్చిన విక్టిమ్ కార్డ్ మాట్లాడతారు, అడ్డదిడ్డంగా మాట్లాడతారు. ఫండ్స్ కావాలి అని అంటే నిరూపణలు చూపించారు, ప్రూఫ్స్ చూపించారు. మీ కేసుని మీరు ప్రజెంట్ చేసుకోరు, ఆ స్టేట్ని డెవలప్ చేయరు. ఎంతసేపు ఆ కుర్చీ కావాలి, ఆ కుర్చీ మీద కూర్చోవాలి. హిందువులు చచ్చిపోయినా పర్వాలేదు.
నువ్వు ఒక సీఎం, మీరు ఒక సీఎం కేవలం హిందువులకి, కేవలం ముస్లింలకే సీఎమా, లేకుంటే హిందువులకు కూడా సీఎమా మీరు? ఇవన్నీ చూస్తున్న సెంటర్ కూడా ఏం మాట్లాడదు. అసలు ఇప్పటికల్లా ప్రెసిడెంట్ రూల్ ఎందుకు అప్లై కాదు? సీరియస్గా అక్కడ మెసాకర్స్ జరుగుతున్నాయి. అక్కడ డెమోక్రసీ ఈజ్ రియల్లీ బీయింగ్ లించ్డ్ ఇన్ ద పబ్లిక్ గ్రౌండ్స్. సీరియస్గా అక్కడ డెమోక్రసీ ఉండదు. తర్వాత ఇదే ఒకవేళ కనుక పెరుక్కుంటూ పోయింది అనుకోండి, అయ్యో ఒకప్పుడు మన దగ్గర ఇండియాలో బంగ్లాదేశ్ లో కొంతమంది ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చాలా నశించిపోయారు అనే రోజు వస్తుంది. మీరు ప్రెసిడెంట్ రూల్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. సెంటర్ అంటే ఇక్కడ నేను అనేది బీజేపీ పార్టీనే. బీజేపీ కూడా నిర్లప్తతో ఇలానే పనిచేస్తూ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అబౌట్ వెస్ట్ బెంగాల్, దెన్ దెర్ ఆర్ నో హోప్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్ అగైన్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఒక అపోజిషన్ లేకుండా, ఇంకొక మాట వినిపించకుండా చేస్తున్నారు అక్కడ. యూ నో దిస్ బెటర్ దాన్ మీ, బట్ స్టిల్ నేను కూడా వాగాల్సి వస్తుంది, నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. సెంటర్ చూడండి, షీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ది ఫ్లడ్ రిలీఫ్ ఫర్ బెంగాల్. అవే నా దృష్టిలో, దిస్ ఇస్ మై ఒపీనియన్, బట్ నెవర్ కాంట్రిబ్యూట్స్ ఫర్ నేషన్స్ ఇంటిగ్రిటీ. నీకు బంగ్లాదేశీ ముస్లింలు కావాలి 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 అని అడుగుతారు మమతా బెనర్జీ. నాకు వాళ్ళే ఓట్లు ఇస్తారు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తారు. వాళ్ళని అక్కడ ఉన్న ఇండియన్ ముస్లింల మీద కంటే కూడా, ఇండియన్ హిందూస్ మీద కంటే కూడా వాళ్ళు ఎక్కువైపోయారు నీకు మమతా బెనర్జీకి. China keen on to pursue the Belt and Road projects in Nepal. Premier Lee, one of the delegation from China, is asking PM Oli for that. మనకి పాకిస్తాన్ దగ్గర ఆల్రెడీ ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉన్నది. అండ్ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్లే చైనా వర్కర్స్కి ప్రొటెక్షన్ ఇయ్యలేదు అని చెప్పేసి, పాకిస్తాన్ ప్రభుత్వమే పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి రక్షణ ఇయ్యట్లేదని చెప్పేసి, ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ఈజ్ almost on a cart, on a bullock cart. It is going as fast as a snail, as slowగా ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఈ పాకిస్తాన్ అంటే నాకు చాలా ద జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఇస్ సో సిగ్నిఫికెంట్. చూడండి, యుఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, చైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత అయినా యూఎస్ వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు కదా, అట్లా కాదు, ముందే ఇస్తారు. నౌ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్ దెర్ ఈస్ ఆల్సో అనదర్ కంట్రీ విచ్ ఈస్ జాయినింగ్ ఇన్, నేపాల్, విచ్ హ్యాడ్ బీన్ ఏ ఫ్రెండ్లీ కంట్రీ టువర్డ్స్ ఇండియా. కానీ పిఎం ఓలీ హీ ఆల్సో వాంట్ టు ప్లే దిస్ డర్టీ పాలిటిక్స్ ఫర్ హిజ్ సీట్. సో అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్, దే సే దట్ దెర్ ఈస్ హెవీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా ఆన్ పిఎం ఓలీస్ విక్టరీ. So we have to see another country to become a victim of China. We have to see. అంతే కదా, చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలి. సుప్రీం కోర్ట్ గ్రాంట్స్ బెయిల్ టు నేపాలీ సిటిజన్ బుక్డ్ అండర్ యూఏపీఏ. ఒకప్పుడు యూఏపీఏ అట్లీస్ట్ మన వాళ్ళకే ఇచ్చేశారని అనుకోవచ్చు. ఒక నేపాలీ సిటిజన్కి యూఏపీఏ యాక్ట్లో దొరికితే వాడిని వదిలేయడం, ఐ డోంట్ నో వీళ్ళకి ఎలా రైట్స్ ఉంటాయండి. ఎన్నో లీగల్ పిల్స్ని, కావాల్సిన పిల్స్ని మీరు ఎలా అది రైట్ కాదని అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద స్పెషల్ రైట్ హీ హ్యాడ్ గాట్ వెన్ కంపేర్డ్ టు ది అదర్స్? సుప్రీంకోర్టు వీళ్ళకి చేసినట్టుగా బెనిఫిట్స్ నాకు తెలిసి వేరే వాళ్ళకి చేసి ఉండదేమో. అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్స్ యాక్ట్లో ఒక నేపాలీ సిటిజన్, హిస్ నేమ్ ఈజ్ షేక్ జావేద్ ఇక్బాల్, అగైన్ ద సేమ్ గై, యు సీ, అగైన్ బిలాంగింగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. వాళ్ళని ఇంత తొందరగా, ఆ ప్రేమ ఏంటి సుప్రీంకోర్టు నీకు? మిగిలిన వాళ్ళకి లేని ప్రేమ వీళ్ళ మీద ఎందుకు సుప్రీంకోర్టు? మమ్మల్ని అందరినీ ఒకే రకంగా చూడవా? ఈ న్యూస్ చదివి మీ గురించి నేనేమనుకోవాలి? ఎప్పుడు జరిగిందంట? ద సేమ్ కమ్యూనిటీ బిలాంగ్స్ టు అనదర్ సేమ్ కమ్యూనిటీ. వాట్ ఈస్ దిస్ లవ్? మా మీదే హేట్ ఎందుకు? ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి పెట్టిన పిల్స్లో కొన్ని దేవాలయాలు ఎందుకు విడిపించట్లేదు అనేది ఉంది. ఆ తర్వాత శబరిమలలో తీర్పిచ్చారు అండ్ అగైనెస్ట్ హిందూస్. ఆఫ్టర్ దట్ దే ట్రై టు మోడిఫై సంథింగ్ అండ్ దెన్ దే హ్యావ్ టు ట్రై టు మేక్ ఇట్ ఇన్ టు ఏ వెరీ ఒక స్మూత్ గార్లాండ్ లాగా చేద్దామని. యూ వాంట్ టు లుక్ ఇట్ వెరీ నైస్, బట్ స్టిల్ ద హర్ట్ హ్యాస్ బిన్ డన్ ఆన్ టు ద హిందూస్. అరే మీరు సెక్యులర్ అంటారు, ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి
మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అసలు సెక్యులర్ అని అన్నప్పుడు అన్ని రిలీజియన్స్‌ని తీసుకుంటున్నట్టే మిగిలిన అన్ని రిలీజియన్స్‌ని ఒకే రకంగా చూడకుండా అన్ని రిలీజియన్స్‌ని తీసుకోవాలి కదా! ముస్లిం లా బోర్డ్ ఉన్నది. మరి సుప్రీం కోర్ట్ గారు మరి దీని గురించి ఏ మాట మాట్లాడరేంటి? ఒకసారి మాట్లాడి, లేదు అన్ని రిలీజియన్స్ మాకొకటే, ఈ కంట్రీలో ఖచ్చితంగా ఒకటిగానే ఉండాలి, అందరికీ ఒకటే న్యాయ చట్టం ఉండాలి, పర్సనల్ లా బోర్డ్స్ ఉండవు, ఇక నుంచి రద్దు, వాటి నుంచి వచ్చే ఇంతకుముందు వచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఇక్కడి నుంచి చెల్లవు అని ఒక్కసారి చెప్పలేకపోయారేంటి సుప్రీంకోర్టు? ఇలా అడిగినందుకు ఒక నార్మల్ వ్యక్తిని అయితే కనుక యూ విల్ ప్రాసిక్యూట్ హిమ్, యూ విల్ డూ వాట్ ఎవర్ ఇన్ హిస్ రైట్, వాట్ ఎవర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీకు తోచింది ఒకవేళ కనుక అడిగితే మీకు తోచింది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు, యూ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ హిమ్ యాజ్ సంథింగ్ ఎల్స్. అడిగితే తప్పు. ఎటు పోవాలండి ఒక కామన్ హిందూ? పాకిస్తాన్ కాల్స్ ఇజ్రాయిల్స్ నెతన్యాహు టెర్రరిస్ట్. ఈ పాకిస్తాన్ ఇచ్చే బిరుదుల్ని ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ పట్టించుకుంటాడని వీళ్ళు బిరుదులు ఇస్తున్నారు. సో అండర్ ది ప్రెషర్ ఫ్రమ్ ద రైట్ వింగ్ ప్రొటెస్టర్స్ పాకిస్తాన్. రైట్ వింగ్ ప్రొటెస్టర్స్ చూడండి, అరే నువ్వు అక్కడ వాడాల్సిన పదం ఏంటండి? యాంటీసెమిటిక్ పీపుల్, యాంటీసెమిటిక్ మాబ్ అని వాడాలి. యాంటీసెమిటిక్ మాబ్, దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ టు యూస్. ఈ పాలిషింగ్ ఎందుకండి? అండర్ ది ప్రెషర్ ఆఫ్ యాంటీసెమిటిక్ మాబ్ పాకిస్తాన్స్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఏ టెర్రరిస్ట్ ఆన్ ఫ్రైడే. ఈ కంట్రీ మిగిలిన వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళ దాంట్లో దూరకుండా, అంటే 100 మిలియన్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇంకొక వారం రోజులు ఇట్లాంటి పెడలింగ్ అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళు ఈ 100 మిలియన్ ఉపయోగించి వీళ్ళు ఏమైనా ఫ్యాక్టరీస్ కట్టుకోవచ్చు, దే కెన్ మూవ్ ఆన్ టు సమ్ అదర్ ఇనిషియేటివ్స్. అట్లా కాదు, టెర్రరిజంని ప్రోత్సహిస్తారు. వీళ్ళు కాక వీళ్ళు వేరే వాళ్ళని టెర్రరిజం అని అంటారు, టెర్రరిస్టులు అని అంటారు. అసలు ఎట్లా మాట్లాడతారు? ఏ నోటితో మాట్లాడుతున్నారు వీళ్ళు? అరే నేను చాలా స్నేహపూర్వకంగా చెప్తున్నా, వన్స్ యూ గో అండ్ చెక్ యువర్ రికార్డ్స్. హౌ ఈజ్ యువర్ పాస్ట్, హౌ ఈజ్ యువర్ ప్రెజెంట్, హౌ ఈజ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇన్ యూ, హౌ ఈజ్ రిలీజియస్ హేటెడ్ ఇన్ యూ, హౌ యు ఆర్ పర్సిక్యూటింగ్ ద మైనారిటీస్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ. వాళ్ళు ఒకవేళ కనుక విలువైన మైనారిటీస్ అయినా కానీ నువ్వు నీ దేశంలో వాళ్ళు ఉంచట్లేదు. హౌ యువర్ ఓన్ రిలీజియస్ అహ్మదీ ముస్లిమ్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు నువ్వు? కేరళ చీఫ్ సెక్రటరీ కాల్స్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఫారెన్ సెక్రటరీ యాజ్ ఎఫర్ట్ టు డెవలప్ ద స్టేట్. ఇది ఒకటి ఫారెన్ సెక్రటరీ అని వీళ్ళే పెట్టుకుంటారు. కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. నౌ ద టికింగ్ టైమ్ బాంబ్ అస్సాం. ఈ లిస్ట్లో ఇంకొంచెం పొడిగిస్తే నెక్స్ట్ వుడ్ బి మై గెస్. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ దిస్ వుడ్ డెఫినెట్లీ బీ హ్యాపెన్, బట్ మై గెస్ వుడ్ బి తెలంగాణ. ఈ జాబితాలోకి వచ్చేస్తుందండి. We know what they support, what they preach, and what are the societies which are living there. ఒక కమ్యూనిటీ ఉందండి, డ్రాస్టికల్లీ రెడ్యూసింగ్ ఇన్ ఇట్స్ పాపులేషన్ పర్సంటేజెస్, అండ్ ఆల్సో ఈ ఏరియాలలో ఒక పొలిటీషియన్కి కానీ, ఒక బ్యూరోక్రాట్కి కానీ, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి కానీ పని ఏంటండి? పర్సిక్యూషన్ లిస్ట్లోకి హిందువులు కూడా చేరకూడదు అనే కదా. మెజారిటీలో ఉన్న వాళ్ళు ఈ స్టేట్స్ అండ్ ఈ పర్టికులర్ రీజియన్స్లో మైనారిటీస్ అయిపోతున్నారు. యు ఆర్ నాట్ ఈవెన్ డిఫైనింగ్ ద మైనారిటీ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎట్లా మనం ఒక మైనారిటీ అంటే ఏంటి అని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్లో మనం రాసుకోకుండా మైనారిటీ అపీస్మెంట్స్ చేసుకుంటూ దానికి సపరేట్ రిజర్వేషన్స్ కావాలనుకొని కాన్స్టిట్యూషన్ని కూడా తుంగలో దొక్కేస్తామని అంటారు. మళ్ళీ వాళ్ళే బుక్ తీసుకొని వచ్చుకుంటారు. ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ, ఆ బుక్నే చూపించుకుంటూ ఉంటారు. So the order stated that the Secretary Labor and Skills K. Vasuki will hold the additional charge of the matters connected with the external cooperation. ఏం బాబు, ఇండియాతోటి సంబంధం లేదా మీకు? మీ అంతటి మీరే కొన్ని అపాయింట్ చేసేసుకుంటారా? మీ రాష్ట్రంలోకి వచ్చే వాహనాల గురించి మీరు ఏమన్నా పట్టించుకొని దాని మీద కస్టమ్స్ వేయాలి, కానీ అది కూడా దట్ ఈస్ ఆల్సో అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. మీ రాష్ట్రంలో ఇంకా వేరే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే యు ఆర్ గెటింగ్ హెల్ప్, దట్ యూ కెన్ మేనేజ్. కానీ కోఆపరేషన్ పెంచుకోవడానికి అసలు తాకీదు పంపించకుండా, సెంటర్ తోటి మాట్లాడకుండా నేను ఒక ఫారెన్ సెక్రటరీని అపాయింట్ చేస్తాను అన్న, అండ్ దెన్ యు ఆర్ వైట్ వాషింగ్ ఇట్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇట్ ఈస్ అన్ అడిషనల్ డ్యూటీ విచ్ ఎవ్రీ స్టేట్ విల్ డూ అనేది ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ అంబిగ్వియస్. డోంట్ యూ థింక్ సో? బాబు హిందువులు మీరే ఆలోచించాల్సింది, మనమే ఆలోచించుకోవాల్సింది, ఇంక్లూడింగ్ మీ. చూడండి, స్వామినారాయణ్ మందిర్ ఇన్ కెనడా, ఓకే, దట్ టౌన్స్ నేమ్ ఈజ్ ఎడ్మాంటన్.
వ్యాండలైజ్ డిఫేస్డ్ విత్ యాంటీ ఇండియా గ్రాఫిటీ. యాంటీ ఇండియా ఎందుకమ్మా? ఇండియా ఏం చేసింది? మమ్మల్నిగా చంపాలనుకుంటుంది, అది కూడా ఒక మందిర్, హిందువులనే అను. అండ్ ద హిందూ టెంపుల్ వాజ్ డిఫేస్డ్ విత్ ది స్లర్స్ థ్రెటనింగ్ ఇండియన్ పిఎం మోడీ అండ్ నరేంద్ర మోడీ అండ్ ఇండియన్ ఆరిజిన్ కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య. వీళ్ళ మీదైనా కనీసం మీ కెనడియన్ ఎంపీయే కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యూ షుడ్ హ్యావ్ గివెన్ లీవే ఆన్ హిమ్. నో, ఈయన హిందూ అని చెప్పేసి ఈయన కూడా మీకు కంటికి నలుసులాగా తయారయ్యా, మీ కంటికి చూడబుద్ధి కావట్లేదా అక్కడ ఉండే యాంటీ హిందూస్కి? మరి జస్టిన్ ట్రూడో, హూ ఈజ్ ఏ ఫిగర్ ఆఫ్ ఆల్ట్రూయిజం, హూ ఈజ్ ఏమంటారు జస్టిన్ ట్రూడో, దట్ పర్సనిఫికేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ఆల్ట్రూయిజం, లేని వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. కొన్ని ఆర్టికల్స్ చదివానండి, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ఫ్రెండ్ టు ద పర్సిక్యూటెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ దే హ్యావ్ గివెన్ ద అడ్జెక్టివ్స్. ఏం బాబు, ఇక్కడ ఒక మందిరము అండ్ మీ పిఎం, మీ ఎంపీ తిడుతున్నారు, దానికి సపోర్ట్గా ఒక్కటైనా రిలీజ్ చేయడం, ఒక యాక్ట్ చేయడం ఏమైనా ఉన్నాయా? ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ దేర్ వుడ్ బి సంథింగ్ దట్ హీ విల్ డూ ఆర్ ఎల్స్ హీ వాంట్ టు డూ. కాంగ్రెస్ క్లెయిమ్స్ సీతారామన్ టుక్ ది లీఫ్ అవుట్ ఆఫ్ పోల్ మేనిఫెస్టో. అంటే ఏదైనా మంచి జరిగిందనుకోండి, మనం ఫస్ట్ తీసేసుకోవాలి. దిస్ పర్టిక్యులర్ న్యూస్ ఈజ్ అబౌట్ ది ఇంటర్న్షిప్స్ గివెన్ బై ది గవర్నమెంట్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ ది కంపెనీస్. ఎందుకంటే దెర్ ఈస్ ఎ లార్జ్ అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్ ఇన్ విచ్ ఇండియా కుడ్ ఇంప్రూవ్. కానీ ఆ లార్జ్ అన్ఎక్స్ప్లోర్డ్ సెంటర్లో, ఇన్ దట్ ఫీల్డ్స్ దేర్ ఈజ్ నాట్ ఎనఫ్ స్కిల్ డెవలప్మెంట్. మరి మనం చదువుకునే చదువులు 10 సంవత్సరాల తర్వాత అప్డేట్ అయినవి, మనం చదువుకునే చదువులు 10 సంవత్సరాల వరకు అప్డేట్ కాలేదు. మరి ఈ 10 సంవత్సరాల గ్యాప్ని ఫిల్ చేయాలి అని అంటే సమ్వన్ హ్యాస్ టు పుట్ సమ్ మనీ ఇన్ ఇట్. ప్రైవేట్ కంపెనీస్ ఆబ్వియస్గా కొంచెం వరకే చేయగలుగుతాయి, దే కెనాట్ డూ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. ప్రైవేట్ కంపెనీస్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్ దే విల్ డూ. వాళ్ళ ఖర్చు పెట్టుకొని కొంత ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు ఫర్ దేర్ న్యూ రిక్రూటీస్. కానీ ఇంకా వీ నీడ్ మోర్ స్కిల్ లేబర్. మనకి ఉద్యోగాలు తక్కువ కాదండి, మనం చదువుకునే దానికి మన దగ్గర ఉద్యోగం లేకపోవడం, మన దగ్గర స్కిల్ లేకపోవడం. సో ఇన్ దిస్ న్యూ ఎరా, న్యూ టెక్నాలజీస్ హ్యావ్ డెవలప్డ్, ఇన్ ద సేమ్ వే న్యూ అప్లికేషన్స్ హ్యాస్ టు బి డెవలప్డ్. ద కోర్ సిలబస్ షుడ్ నాట్ చేంజ్. నేను అంటున్నది కోర్ సిలబస్ చేంజ్ చేసేయండి, కేవలం కంప్యూటర్స్ ఏఐ ఇవి మాత్రమే నేర్పియండి అని నేను అనట్లేదు. ద కోర్ సిలబస్ రిమైన్స్ ద సేమ్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, లేకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ విల్ నాట్ చేంజ్. That is my 100% truth. But you also have to include the upcoming technologies and also the upcoming information in the regarding fields. ఆ ఫీల్డ్స్లో అప్కమింగ్గా వాళ్ళ టెక్నాలజీస్ని కూడా అక్కడ స్కిల్ పెట్టి చేయించాలి. కాలేజెస్ ఈ పని ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా చేయాలి, ఎందుకంటే కాలేజీలలో ఫీజులు తీసుకుంటున్నారు కాబట్టి. అండ్ ఆల్సో అవర్ కరిక్యులం ఈజ్ బీయింగ్ ఎ లిటిల్ బిట్ డౌన్ ట్రోడెన్. మీరు అది చేయాలి. అది చేయకపోయకుండా, అది చెయ్యలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఒక పర్టికులర్ ప్రొజెక్షన్ లేదు. అరే ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్స్, ఇన్ ద నెక్స్ట్ 5 years ఆర్ ఇన్ ద నెక్స్ట్ 10 years దిస్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు డ్రమాటికల్లీ ఇంక్రీజ్ అని గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంటే, ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ నౌ దే విల్ హ్యావ్ ఏ గోల్ దట్ దే విల్ పర్సూ దిస్ టైప్ ఆఫ్ కెరియర్ అని. మనం అటు ఎడ్యుకేట్ చేయట్లేదు, ఇటు వాళ్ళు ఉత్తీర్ణత అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర స్కిల్ కనబడట్లేదు. అబౌట్ 50% ఆఫ్ ఆల్ ది ఇంజనీర్స్, ఇది రిలీజ్ చేశారండి సమ్ కంపెనీ ఆర్ సమ్ సర్వే. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. ఐ కుడ్ నాట్ నేమ్ దట్ సర్వే, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. యూ ప్లీజ్ హ్యావ్ టు బిలీవ్ మీ ఇన్ దిస్, కీప్ ఫెయిత్ ఇన్ మీ. అబౌట్ 50% ఆఫ్ ద ఇంజనీర్స్ అండ్ ఆల్సో ది MBA స్టూడెంట్స్ డస్ నాట్ మీట్ ద కేటగిరీ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్ అని చెప్తున్న యూనివర్సిటీస్ చెప్తున్నాయి, ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళు చెప్తున్నారు. ఎనీవేస్, వీఆర్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ ఏదైనా కానీ పక్కనోడి వల్ల జరిగిన మంచిని తన బుట్టలో వేసుకోవడం, ఫ్రమ్ ఇట్స్ కాన్సెప్షన్ ఇట్ హ్యాస్ బీన్ దేర్. వీ విల్ టాక్ అబౌట్ కాంగ్రెస్ వెరీ గుడ్ హిస్టరీ, వెరీ హిపోక్రటిక్ హిస్టరీ. సో బ్రిటిష్ వాళ్ళు ఏమేమి స్థాపించారు? ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ బ్రిటిషర్స్ వర్ వెరీ గుడ్. బ్రిటిషర్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎందుకు చేశారు అనంటే, క్రిస్టియన్ మిషనరీస్ని ఎంకరేజ్ చేయడానికి, ఇక్కడ ఉండే ఇండిజీనియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ని తగ్గించడానికి యూనివర్సిటీస్ని కట్టారు. ఓకే, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ బ్రిటిష్ ఆర్ గుడ్. ఎనీవేస్, సో కమింగ్ టు ద థింగ్, వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం కూడా తప్పు అని అంటున్నారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళది తప్పే, ఆ తర్వాత కాంగ్రెస్ది కూడా తప్పే. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం, అకౌంటెంట్స్ మీకు ఎంతమంది కావాలండి? అప్పట్లో ఎన్నెన్ని అకౌంటెంట్స్, ఆ తర్వాత ఎన్నెన్ని
ఎన్నెన్ని పోస్ట్ ద పోస్ట్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఏ అప్లిఫ్ట్మెంట్. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళలేరండి. జస్ట్ దే ఆర్ గోయింగ్ టు బీ ది సర్వెంట్స్ ఆఫ్ ద బ్రిటిష్. ఆ సర్వెంట్స్ ఆఫ్ ద బ్రిటిష్ తయారు చేయడానికి ఎన్ని కాలేజీలు కట్టాయి. సర్వెంట్స్ని తయారు చేసుకోవడానికి, ప్లీజ్ అండర్లైన్ దిస్ అండ్ బోల్డ్, సర్వెంట్స్ని తయారు చేయడానికి వేరే దేశం వాడు యూనివర్సిటీస్ ఆఫ్ మద్రాస్, కలకత్తా, బాంబే, ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత అలహాబాద్, అండ్ దెన్ దెర్ ఆర్ 186 కాలేజెస్ విచ్ ఆర్ బిల్ట్ బై బ్రిటిష్. అండ్ దెన్ 1902లో ఇంకొన్ని 5 యూనివర్సిటీస్ బిల్డ్ చేశారు. ఎందుకు? మనల్ని స్లేవ్స్ చేయడానికి ఇంత కష్టపడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని కట్టించుండి ఉండొచ్చు ఇన్ ఆర్డర్ టు అప్లిఫ్ట్ ది ఇండియన్ కమ్యూనిటీ. చేయలేదు. మళ్ళీ ఏమనంటే నేనే ఇస్రోని స్థాపించిన, నేనే ఇటుక మీద ఇటుక పెట్టిన, ఆ తర్వాత ఐఐటీలు నేనే యూనివర్సిటీస్ ఆఫ్ మద్రాస్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ అండ్ సమ్ ఆఫ్ ద అదర్ యూనివర్సిటీస్ ఆర్ రీనేమ్డ్ యాజ్ ఐఐటీస్. వాటిని ఐఐటీస్ వాటిని అట్లా అక్కడ ఉండే స్తూపాన్ని, అక్కడ ఉండే శిలాఫలకాన్ని ఎగరగొట్టి ఈ శిలాఫలకం వేసుకుంటే సరిపోయింది.